చెప్తున్నాను. ఈరోజు కరీంనగర్లో ఇండో నేపాల్ టోర్నమెంట్ జరిగింది. అందులో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు నేను గోల్డ్ కొడతానని కోరుకుంటున్నాను. అందరి మహిళలకు కరాటే చాలా ముఖ్యం. నా పేరు టి అక్షయ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కరీంనగర్లో ఇండో నేపాల్ టోర్నమెంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంకా సర్టిఫికేట్ వచ్చింది. నేను ఈ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ముందు ఎన్నో కొట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీలాస్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కరీంనగర్ టోర్నమెంట్కి వెళ్ళాను. నాకు బ్రాంచ్ వచ్చింది. ఇంకా ముందు కూడా నేను గోల్డ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళ కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళకి ఇది అవసరమని నేను భావిస్తున్నాను. ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో బుజోరియో కరాటే అసోసియేషన్ తెలంగాణ వారు ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్కి సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అలానే ఈ కరాటే టోర్నమెంట్కి దుబ్బాక పట్టణం నుండి 20 మంది విద్యార్థులను పాల్గొని 3 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 6 బ్రౌంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. అలానే ఈ గోల్డ్ మెడల్స్, బ్రౌంజ్ మెడల్స్తో పాటు కరాటే ఛాంపియన్షిప్కైనా దుబ్బాక పట్టణం వారు సాధించడం జరిగింది. ఈ కరాటే ఛాంపియన్షిప్ సాధించినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఇక ముందుగైనా స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సాధిస్తామని నేను కోరుకుంటున్నాను.